నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మినీస్ కిచెన్ అండ్ బియాండ్. ఇవాళ కాకరకాయ పొడి చేసుకుందామండి. ఇవి 3 కాకరకాయలు, అంటే 1/2 కిలో కాకరకాయలు బాగా కడిగి ఆరపెట్టుకుని ఉంచుకుందాం. ఇప్పుడు వీటికి తొడిమెలు తీసేసి సన్న సన్న చక్రాల్లాగా కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకుంటే ఫ్రై బాగా అవుతాయండి. ఫ్రై బాగా అవుతే పొడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అందుకే సన్నగా కట్ చేసుకుందాం. పైన పొట్టు తీయక్కర్లేదండి. ఇలా కట్ చేసుకుని ఉంచుకుందాం. ఇప్పుడు రెండో కాకరకాయ కొంచెం పండుదొచ్చిందండి. లోపల గింజలు ఎర్రగా ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ గింజల్ని మాత్రం తీసేసి మిగతా చక్రాల్ని అలాగే ఉంచేసుకుందామండి. అలా 3 కాకరకాయలు కోసేసుకున్నానండి. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను, ఐరన్ కళాయి పెట్టుకున్నానండి. అదైతే బాగా వేగుతుంది కన్సిస్టెంట్గా. కొంచెమే ఆయిల్ పోసుకోవాలండి, జస్ట్ అవి ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు కాకరకాయల్ని మొత్తంగా వేయలేదండి, సగం కాకరకాయలు వేసాను. ఎందుకంటే అన్నీ బాగా ఫ్రై అయితే మనకి కాకరకాయల పొడి ఫ్రిడ్జ్లో అయితే ఒక 6 నెలలు, బయట అయితే 2 నెలలు ఉంటుందండి. టేస్టీగా ఉంటుంది. అందుకే కొంచెం పేషెన్స్ ఈ టైంలో చాలా అవసరం. ఓ 10 నిమిషాలు, పావు గంట సేపు పడుతుందండి. అలా మనం చక్కగా జాగ్రత్తగా ఎర్రగా వచ్చేటట్టు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి. ఇలా 2 సార్లు మొత్తం కాకరకాయలన్నీ వేపి తీసేసుకున్నానండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో ఫస్ట్ కరివేపాకు ఫ్రై చేశానండి, ఒక గుప్పెడు. అది డిలీట్ అయిపోయింది. ఇదిగో మిక్సీలో వేసి చూపిస్తున్నాను చూడండి. తర్వాత 1 కప్పు పల్లీలు వేసి వేయించుకున్నానండి. అవి కొంచెం ఎర్రగా దోరగా వేసాక వాటిని మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, ఒక 1/2 కప్పు నువ్వులండి వేసి వాటిని దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు 1/2 కప్పు వేయించిన శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలండి. ఇలా వేగింది అని అనిపించినప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక ఉసిరికాయంత చింతపండు వేసి అది కూడా కొంచెం వేపుకోవాలండి. తర్వాత ఒక 1/2 కప్పు ఎండి కొబ్బరి పొడి ఉందండి నా దగ్గర. లేకపోతే ఎండి కొబ్బరి ముక్కలైనా పచ్చి కొబ్బరి ముక్కలైనా కాస్త ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవచ్చండి. బాగా వేగాయి అని అనిపించినప్పుడు ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయాలండి. ఇప్పుడు మనకి టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 కప్పు ఇందాక తీసుకున్నాం కదా, అలాగే 1/2 కప్పు కారం కూడా దాంట్లో వేసుకోవాలండి. తర్వాత మిక్సీ వేసుకోవాలి. వేసుకున్నాక అవి పొడైన తర్వాత వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ దానిలో వేసి, దాంతోపాటు ఒక వెల్లుల్లిపాయని మనం రెబ్బలు ఒలుచుకోవాలండి. పై పొట్టేం తీయక్కర్లేదు, అది కూడా అందులో వేసి మిక్సీ వేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు వేసుకుంటే నువ్వుల్లోంచి పల్లీల్లోంచి ఆయిల్ వచ్చేసి ముద్ద ముద్దగా అయిపోతుంది. బాగా నలిగాయి అని అనిపించగానే ఇంకా ఆఫ్ చేసేయాలండి. అంతేనండి, పొడి పొడిగా వచ్చింది కదా. ఈ రుచి అద్భుతం అండి. అంతేకాదు చాలా హెల్దీ, డయాబెటీస్ వాళ్ళకి మరీ మంచి. వేడివేడి అన్నంతో, దోశలతో, ఇడ్లీలతో మనం ఈ పొడి నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. అస్సలు చేదంటూ ఉండని ఈ కాకరకాయ పొడిని ఒక్కసారి ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు.